నెక్స్ట్ ఆహా టీం నుంచి శ్రీకాంత్ రాబోతున్నాడు. శ్రీకాంత్ ఒక సూపర్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు. పెళ్లి కాని వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్లి చూపుల్లో అమ్మాయి వాయిస్ తప్పకుండా వినండి. వినకపోతే పెళ్ళాక ఎలా ఉంటుందంటే ఈ పాటతో మీకే అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా పెళ్ళాం గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ గొంతుకి రెస్ట్. డబ్బాలో రాళ్ళేసినట్టు ఉంటుంది నా మీద ఓటు. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా పెళ్ళాం గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ గొంతుకి రెస్ట్. విమానమే ల్యాండ్ అవుతుందన్నట్టుందా పిలుపు, వికారమే కలిగించే కదా అమ్మడి పిలుపు. నారు రోడ్డుపై సత్తు రేకుతో గీసే గాత్రం, నోరును మూసే ఛాన్సే లేదు నాకే మాత్రం. ఓల్డ్ లారీ బండో కొండో ఎక్కుతున్నట్టు, నారు రోడ్డుపై కంకరపై నడిచొస్తున్నట్టు ఉంటుంది నా వైపు మాట. కంఠంతో చంపే ప్రతి చోట. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా వైపే గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ నోటికి రెస్ట్. గాడిద స్వరమే కొంచెం బెటరే వింటా ఉంటే, ఆవిడ గొంతే విన్నామంటే చెవిలో మంటే. గుండెల దడదడ మొదలవుతుంది వాగిందంటే, అయినోళ్ళంతా సైలెన్సే ఆ వాయిస్ వింటే. ఇరుగు పొరుగు ఏనాడో దూరంగా పోయారు, పని పాట లేనోళ్ళే తన దరికొస్తుంటారు. తన అరుపే దెయ్యాల కోట, పిలుపులతో తీస్తుంది తాట. మైక్ సెట్ మింగేసిందో, సౌండ్ సిస్టమే తింటోందో, నా పెళ్ళాం గొంతే డిటిఎస్. ఎప్పుడు ఇవ్వదు ఆ గొంతుకి రెస్ట్. డబ్బాలో రాళ్ళేసినట్టు ఉంటుంది నా మీద ఓటు. కాదు బాసు, నీ వాయిస్ డిటిఎస్ లా ఉంది. డిటిఎస్ అని పాడుతున్నావు. ఇంకా మీ ఆవిడ వాయిస్ ఎలా ఉంటుంది అంటే ఊహించుకోలేకపోతున్నావు. ఒక శాంపుల్ ఊరికనే ఇమిడియేట్ చేసి చూపి. ఏం లేదు, తారు రోడ్డు క్లియర్ గా ఉన్న తారు రోడ్డు మీద రెక్క పెట్టి బరా 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 అంతే. ఇది శాంపిల్ మాత్రమే. ఇది శాంపుల్ మాత్రమే. వేణు అన్న చాలా బాధను చాలా అన్యాయంగా చెప్పుకున్నాడు అనిపించింది నాకు. బీభత్సమైన అన్యాయంగా చెప్పుకున్నాడు. మరి అంటే ఆ కంపారిజన్ మరి తార్ రోడ్డు మీద చేసినట్టు బాగుంది. సింగింగ్ బాగుంది. ఎంజాయ్. జొన్నవికల్ గారు, నిజానికి దీనికి జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం ఎంత సరిగ్గా ఇతను పాడింది షూట్ చేశారు కదా, వాళ్ళ ఆవిడకి పంపించేసేస్తే ఆవిడ జడ్జిమెంట్ ఇస్తుంది. పాడిన విధానం అంతా బాగుంది, చక్కగా ఉంది. అయితే అంత బాధపడుతున్నారా నిజంగా ఈ స్వరం గురించి అని నాకు. అంటే పొద్దున్నే స్పెషల్గా వేరే అలారం పెట్టుకోకలేదు సార్. అమ్మాయి ఒక 2-3 సార్లు లేచారా అంటే అది ఫస్ట్ అలారం. అవును, ఆవిడ రెండో అలారం, మూడోసారి ఇంకా మనం అవును ఆబ్వియస్లీ పడుకోము. అలారమ్ము ముందు అలారమ్ము ఆవిడ లేవాలి కదా. అలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.